మార్నింగ్ డాడ్. అన్ని ఖర్చులు, ఫీజులు, ఈఎంఐలు అన్ని పోను, ఇవి మిగిలాయి. డాడీ నాకు బైక్ కొనిస్తా అన్నావు. కొందాం నాన్న, ఒక 2 months లో కొందాం. నాన్న మరి నా ఐఫోన్ ఇప్పుడే కదా వచ్చింది. ఏండి కాఫీ తీసుకురానా? ఏండి ఒక మాట అడగచ్చా? ఏమ్మా? అది బాబు బైక్ అడిగితే, పాప ఐఫోన్ అడిగితే ఇచ్చే పొజిషన్లో లేకుండా ఉన్నాము. వాళ్ళ ఫ్యూచర్ ఎలా సెక్యూర్ చేస్తామండి? ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామండి. ఏమ్మా, దానికి పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది? స్టాక్ మార్కెట్, స్టాక్స్, షేర్స్ అంటా ఉంటారు గ్రూపుల్లో, వాట్సాప్లో, టెలిగ్రామ్లో. మా ఫ్రెండ్ సుజాత వాళ్ళు కూడా ఏదో స్టాక్ లో ఇన్వెస్ట్ చేసి కోట్లు సంపాదించారంటండి. మనం కూడా ఇన్వెస్ట్ చేద్దామా? ఏమ్మా, దానికి లక్షల పెట్టుబడి కావాలి, ఎక్కడి నుంచి చేస్తాం మనం? నా బంగారం అమ్మేద్దామండి. పుట్టింటోళ్ళు ప్రేమగా పెట్టిన బంగారాన్ని ఎలా అమ్మేస్తాం? పోనీ తాకట్టు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, డబ్బులు తెచ్చి. డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ విడిపించేద్దాం. ప్లీజ్ అండి, ఆలోచించండి, పిల్లల భవిష్యత్తు కోసం. కాదమ్మా, దీని గురించి మనకి ఇన్ఫర్మేషన్ కూడా లేదు, ఎక్కడి నుంచి ఇన్వెస్ట్ చేస్తాం? అవి వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ అంటున్నారు కదా, అందులో నెంబర్స్ ఉండొచ్చు కదా, డీటెయిల్స్ తీసుకోండి. చేద్దామండి ప్లీజ్. పిల్లల భవిష్యత్తు అంటే చేద్దాం. స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ముందుగా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకునే అమౌంట్ మా అకౌంట్ నెంబర్లోకి పంపించవలసి వస్తుంది. ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి లాభాలు వస్తాయో మేమే మీకు చెప్తాం. అలాగే మీ తరఫున మేమే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసి వచ్చే లాభాల్ని ఎప్పటికప్పుడు మీ అకౌంట్లో జమ చేయబడుతుంది. కొంచెం కొంచెం కడుతూ పోతే మంచిది కదా, అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం. తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే తక్కువ లాభాలు వస్తాయి. అదే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు చూడవచ్చు. స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఎలా చేయాలో మేము చెప్తాం. మీరు చేయాల్సిందలా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు. ఇండియాలో స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్లో లోయర్ సర్క్యూట్, అప్పర్ సర్క్యూట్ ఉండడం వల్ల లాభాలు ఆర్జించలేకపోతున్నాం. అదే మనకి మంచి ప్రాఫిట్స్ రావాలంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లో మీ డబ్బు పెట్టుబడి పెడితే డబుల్ AAA గోల్డెన్ ఛాన్స్ మేము కల్పిస్తాం. ఇండియా నుండి కొనాలంటే మీ అమౌంట్ డాలర్ రూపంలో ఉండాలి. మీ డబ్బు మా అకౌంట్లో వేయండి, మేము డాలర్ రూపంలో మార్చి ఇండియా నుండి స్టాక్స్ కొంటాం. మీకు అన్ని వివరాలు ప్రాక్సీ వెబ్సైట్ ద్వారా ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్లో తెలియపరుస్తాం. హలో సుజాత, నేను. ఏంటి విషయం? మరి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసాం కదా, కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాము. 5,000 కాస్త 10,000 అయింది, 10,000 కాస్త 20,000 అయింది. అవునా? ఇప్పుడు మాకు చాలా లాభాలు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది సుజాత. త్వరలో నీ దగ్గర తీసుకున్న డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేస్తాను. నా డబ్బులు దేవుందిలే అక్క, ఇద్దు గాని నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. నేను కూడా మా ఆయనకి టెలిగ్రామ్ లో పెట్టిన ప్రాఫిట్స్ చూపించాను. ఆయన కూడా ఇంకా ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేద్దాం అన్నారు. ఓకే, ఒక నిమిషం, ఏదో ఫోన్ వస్తుంది. ఏమండి చెప్పండి. బంగారం, మన స్టాక్స్ చాలా బాగా పెరుగుతున్నాయి. మన అకౌంట్ లో ఇప్పుడు నిజమా? భారీ లాభం కనబడుతుంది. చూడండి, మనం పెట్టిన స్టాక్ డబుల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ పెట్టుబడి పెడదామండి. ఎంత ఎక్కువ పెడితే అంత ఎక్కువ లాభాలు వస్తాయి, అంతేగా? అలాగే మన దగ్గర ఉన్న అమౌంట్ అంతా ఇన్వెస్ట్ చేసేద్దాం. అలాగేనండి. సరేనా? సరే. గాడ్, ఎన్నిసార్లు ట్రై చేసినా విత్డ్రా అవ్వదేంటి అమౌంట్? ఓకే ఓకే, ఫోన్ చేస్తా ఉండు. హలో హలో, నేను రవి అండి. మార్నింగ్ రవి గారు. అది మన స్టాక్ మార్కెట్ యాప్ అకౌంట్ ఉంది కదా, దాంట్లో డబ్బులు ఉన్నాయి, కానీ విత్డ్రా చేస్తే అవ్వట్లేదు. మీరేం టెన్షన్ పడకండి రవి గారు. మీరు అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటే మాకు సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి కొన్ని ఎక్స్ట్రా సర్వీస్ ఛార్జీలు ఉన్నాయి, అవి పే చేయండి. మీరు ఎంత తొందరగా పే చేస్తే మీ అమౌంట్ అంత తొందరగా మీ అకౌంట్లోకి వస్తాయి. ఓకేనా? అది కాదు, లాస్ట్ టైం సర్వీస్ ఛార్జ్, సర్చార్జ్ అన్నారు, ఇప్పుడేమో GST మ్యాండేటరీ కదా సార్. అయినా గవర్నమెంట్ రూల్స్ మీకు అన్ని తెలుసు కదా. ఇది ఒకటి కట్టేస్తే విత్డ్రా చేసుకోవచ్చు కదండి అమౌంట్. అంతే కదా సార్. అయినా మీ డబ్బులు మీ డ్రా చేసుకోవడానికి ఇబ్బంది ఏముంది సార్? డన్ అండి, డన్ డన్, వెంటనే Sure. వెంటనే. Thank you, థ్యాంక్ యూ, పంపిస్తున్నాను. రైట్. ఏంటంట? ఇప్పుడు మన దగ్గర కొంచెం క్యాష్ ఉంది, నా అకౌంట్ లో కొన్ని డబ్బులు ఉన్నాయి, మొత్తం కలిపి అదేదో లాస్ట్ GST కట్టాలంటమ్మా. ఎంత? అదేదో 40,000 ఉంది, అది కట్టేస్తే
మన యాప్ అకౌంట్ లో ఉన్న డబ్బులు మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు. నా సేవింగ్స్ అకౌంట్ కూడా చెక్ చేయండి ఒకసారి. చూద్దాం ఒక నిమిషం. యా కట్టేసాము. ఇవాళ విత్డ్రా చేస్తున్నాము. బాబుకి బైక్, అమ్మాయికి ఐఫోన్, నీ నగలు, ఇంకా కొన్ని సేవింగ్లు, ల్యాండ్లు ఇవన్నీ కొనుక్కున్నా. అసలు దిగులే పడకుమా. షేర్ మార్కెట్ లో మస్తు ప్రాఫిట్ పేరుతో మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అది మనం పెట్టుబడి పెట్టిన కంపెనీ కదా. మనం మోసపోయాం. స్టాక్ మార్కెట్ కి సంబంధించిన కాల్స్ ఆర్ మెసేజెస్ కి మనం రెస్పాండ్ అయినప్పుడు ఫేక్ టెలిగ్రామ్, వాట్సాప్ లో మనల్ని మెంబర్లుగా జాయిన్ చేసి ఏ డీప్ ఫేక్ టెక్నాలజీతో వీఐపీలే పలానా కంపెనీలో పెట్టుబడులు పెట్టండి అని మనకు సూచనలు ఇస్తున్నట్టు మనల్ని వీఐపీ మెంబర్లుగా మార్చి తక్కువ లాభాలు ముందు చూపించి ఆ తర్వాత ఎక్కువ పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపించి ఫేక్ వెబ్సైట్ల సహాయంతో మోసం చేసే అవకాశం ఉంది. ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి లేదా మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఆర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. ఏమ్మా లక్ష్మి, బాబాయ్ ఇవాళ ఏం కూరలు ఇస్తున్నావు? నిన్న తోటకూర తిన్నారు కదా, ఆ. విటమిన్ కే వచ్చింటుంది. ఇవాళ కాలీఫ్లవర్ తినండి, ఓ విటమిన్ సి వస్తుంది. అలాగే అలాగే. ఇదిగోండి బాబాయ్. చిల్లరా ఉంచుకో అమ్మా. పరాయి సొమ్ము పాము లాంటిది బాబాయ్, మనం ఉంచుకుంటే మనల్నే కాటేస్తుంది. నేను తీసుకోను. మంచి పిల్లవే. ఏంటి కేవైసీ అప్డేట్ చేయాలా? ఆధారు పాన్ ఎంటర్ చేసి మీకు ఓటీపీ సబ్మిట్ చేయాలి, అంతే కదా? మీరు లింక్ పంపించండి, చేసేద్దాం. ఫ్రెష్ కూరగాయలు ఏవి ఉన్నాయి? ఇవన్నీ ఫ్రెషే. ఫ్రెషా? ఏం ఫ్రెష్ ఉన్నాయి? వంకాయ ఏమో వంకరగా ఉంది, టమాటా ఏమో పుచ్చిపోయింది, ఆలుకేమో బొక్కలు. తెలిసిందేగా. ఇంకా ఏం తెలుసు నీకు? అన్నీ తెలుసు మాకు. గోడౌన్ నుంచి తక్కువ రేట్లు తీసుకొచ్చి ఇక్కడ మా అందరికి హై రేట్స్కి అమ్ముతారు. ఇన్ని తెలిసిన నీకు బ్యాంక్ వాళ్ళు కేవైసీ అప్డేట్ చేయడానికి ఎలాంటి లింకు పంపరని తెలీదా? తెలీదు. అలా అప్డేట్ చేయాలంటే నేరుగా బ్యాంక్ వెళ్ళి అప్డేట్ చేయాలని తెలీదా? తెలీదు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇన్ఫర్మేషన్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదని తెలీదా? తెలీదు. అలా చేస్తే నీ ఖాతా ఖాళీ అవుతుందని తెలీదా? తెలీదు. బేరాలు అడ్డమైతే తెలుసు కానీ సైబర్ కేటుగాళ్ళ చేతుల్లో మోసపోకూడదని తెలీదా? తెలీదు. కేవైసీ లింక్ మీద క్లిక్ చేసుంటే నా ఖాతా అంతా ఖాళీ అయిపోద్దని తెలిసింది. థ్యాంక్స్ అమ్మా. ముందు మీరు తెలుసుకోండి. తెలియని నెంబర్స్ నుండి కాల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తే వాటి మీద క్లిక్ చేయకండి, వెంటనే డిలీట్ చేసేయండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వృద్ధులు, పదవి విరమణ చేసిన వాళ్ళు, గృహిణులు వచ్చిన లింక్స్ ని సరిగ్గా గమనించకుండా క్లిక్ చేసి మోసపోతున్నారు. ఇలా మోసపోతున్న వాళ్ళల్లో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళే ఉండటం ఆశ్చర్యం. సైబర్ కేటుగాళ్ళు రోజుకొక కొత్త పద్ధతిలో మన ముందుకొస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి సైబర్ మోసగాళ్ళని అరికట్టడానికి 1-930కి కాల్ చేయండి. హలో, ఎవరండి? గుడ్ మార్నింగ్ సత్యం గారు, మేము సిటీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండమ్మా. సార్, ఫస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ సార్. సార్, మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ అప్గ్రేడ్ అయింది సార్, విత్ అ లిమిట్ ఆఫ్ 5 lakhs సార్. అవునా అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇప్పుడు ఈ ప్రాసెస్ ని కంటిన్యూ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి సార్. మీరు ఓకే అంటే కంటిన్యూ చేద్దాం సార్. ఓకే అమ్మా. సార్, మీ క్రెడిట్ కార్డ్ ఉంది కదా సార్, దాని మీద ఉన్న 16 digit నెంబరు, అలాగే మీ క్రెడిట్ కార్డ్ బ్యాక్ సైడ్ ఉన్న 3 digit నెంబర్ చెప్పాలి సార్. ఓకే, చెప్తా అమ్మా, నోట్ చేసుకో. నోట్ చేసుకో. చెప్పండి సార్. టెల్ మీ. 1 సార్ 1 0 సార్ 0 సార్. మీరేదో రాంగ్ నెంబర్ చెప్తున్నట్టున్నారు సార్, ఒకసారి చెక్ చేసుకోండి. లేదమ్మా, నేను చెప్పింది కరెక్ట్ నెంబరే. ఆ నెంబర్కు నువ్వు ఫోన్ చేసావనుకో, నీకు కరెక్ట్ సమాధానం వస్తుంది. సార్, అది కాదు సార్, యాక్చువల్లీ ఇలాంటి ఆఫర్ మళ్ళీ మీకు రాదు సార్. బ్యాంక్ త్రూ మీకు ఇంత ఆఫర్ వస్తుందంటే 5 lakhs, ఇట్స్ నాట్ అ జోక్ సార్. నాకు ఇలాంటి ఆఫర్లు వద్దమ్మా. ఏం వేళాకోళంగా ఉందా? ఆడపిల్ల గొంతు మారితే గుర్తుపట్టలే అనుకున్నావా? తోలు తీసేస్తాను ఎదవా. సత్యం ఇక్కడ ఏమనుకున్నావో అర్థమైందా? అమాయకులు కనపడితే చాలు. తెలియని
నంబర్ నుండి కాల్ చేసి పలానా బ్యాంక్ నుండి మాట్లాడుతున్నామని చెప్పి క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతున్నాం, ఫ్యామిలీ క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ వచ్చిందని చెప్పి పిన్, ఎక్స్పైరీ డేట్, ఓటీపీ అడిగితే చెప్పవద్దు. ఏపీకే లింక్స్ పంపితే డౌన్లోడ్ చేయవద్దు. బై మిస్టేక్ మీరు లింక్స్ లేదా ఏపీకే ఫైల్ క్లిక్ చేస్తే వెంటనే ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కాల్ ఫార్వర్డ్ ఆప్షన్ని డిసేబుల్ చేయండి. మొబైల్ని ఫ్లైట్ మోడ్లో పెట్టి ఇంటర్నెట్ కనెక్షన్ని డిస్కనెక్ట్ చేయండి. కంప్లైంట్ కోసం హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి లేక www.cybercrime.gov.inలో రిపోర్ట్ చేయండి. మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో లేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి మరియు మీ బ్యాంక్కి సమాచారం ఇవ్వండి. ఏరా పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నాకు ఆడపడుచు లాంఛనాలు ఎప్పుడు ఇస్తావురా? నాకు ఇంట్రెస్ట్ లేదా ఏంటి? ఐ విష్. యాత్తమ్మా ఎన్ని రోజులు దాచుకుంటా, సంబంధాలు చూడవా? ఏం చేయమంటావు బాబు? ఊరు వాడ చుట్టాలు పక్కాళ్ళు తెలిసినోళ్ళు తెలియనోళ్ళు అందరికీ చెప్తున్నాం బాబు. ఒక్క సంబంధం కుదిరితే ఒట్టు. వాడికేమో లవ్ మ్యారేజ్ ఇష్టం లేదు, పెళ్లి సంబంధాలా కుదిరి చావడం లేదు. ఏం చేయమంటావయ్యా? చాలా చాలా సింపుల్. మనం ఇంట్లో గ్రాసరీస్ ఆర్డర్ చేసుకున్నట్టు, అలాగే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నట్టు ఆన్లైన్ లో అన్ని చక్కగా ఉన్నాయి మ్యాట్రిమోనీ సైట్స్. అందులో చూసుకుంటే సరిపోతుంది. ఆన్లైన్ లో పెళ్లి కూతుళ్ళ? సింపుల్ ఇంతే. ఎవరు వాళ్ళు? పెళ్లి కూతుర్లు ఆన్లైన్ లో. అరే మామయ్య, నా చెల్లి పెళ్లి సాక్ష్యం. ఏరా తనేదో చెప్తున్నాడుగా. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే నేనున్నానుగా, నేను చేసేస్తా. చేయండి. డీటెయిల్స్ అప్లోడ్ చేస్తే అయిపోయింది. ఇదిగో మెసేజ్ వస్తే చూసుకోరా. చంపేస్తున్నారా బాబు. హలో. హాయ్ అండి, మీ ప్రొఫైల్ చూశాను, బాగుంది, చాలా అందంగా ఉన్నారు. నేను మీ ప్రొఫైల్ చూశాను, నాకు మీరు నచ్చారు. నాకు అమ్మ లేదు. మీలాంటి ఫ్యామిలీలోకి రావడానికి చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మీ అమ్మని మా అమ్మలా చూసుకుంటాను. హాయ్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ బర్త్డేకి మీకోసం ఒక గిఫ్ట్ పంపిస్తున్నాను. హే, నో నీడ్, నాకు ఇలాంటివన్నీ నచ్చవు. నా గిఫ్ట్ మన ప్రేమకి గుర్తుగా. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ. మన పెళ్లికి ముందు ఇలాంటివన్నీ షేర్ చేసుకోవడం. హలో. హాయ్ అండి, నేను కస్టమ్స్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను. అదే మీకు విదేశాల నుంచి ఒక విలువైన పార్సల్ వచ్చిందండి. ప్రియా అని అమ్మాయి పంపించారు. అవును సార్, షీఈ్ మై ఫియాన్సే. ఓ నైస్ నైస్ సార్. దానికోసం మీరు ఆర్బీఐ క్లియరెన్స్ తీసుకోవాలి. సో మీరు ఒక 6000 పే చేయాల్సి ఉంటుంది సార్. ఎలా పే చేయమంటారండి? నేను క్యూఆర్ కోడ్ పంపిస్తాను, దానికి సెండ్ చేయండి సార్. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. హలో సార్, చెప్పడం మర్చిపోయా, మీరు ఎక్స్ట్రా 900 రూపీస్ జిఎస్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. హలో. హలో బ్రదర్, ఇప్పుడే నేను మీ పార్సల్ని స్కాన్ చేశాను. అందులో ఇల్లీగల్ ఐటమ్స్ ఉన్నాయి. ఇలా ఇల్లీగల్ ఐటమ్స్ని సప్లై చేయడం నేరం. సో యాజ్ పర్ అవర్ కస్టమ్స్ రూల్ వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఏ కేస్ ఆన్ యూ. అదేంటి అలా ఎలా అవుతుంది? లేదండి, ఇలా ఇల్లీగల్ ఐటమ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం తప్పు. దానికి మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. ప్లీజ్ సార్, వదిలేయండి. హలో బ్రదర్, ఇలాగ మీరు ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేసినందుకు ఎక్స్ట్రా 2 lakhs పే చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్స్ట్రా మనీ మీరు పే చేస్తే ఇందులో నుంచి బయటపడొచ్చు. అదే మీకున్న ఫైనల్ ఆప్షన్. సార్ అలా కాదు సార్. లేదు అంటే మీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి జైల్లో పెట్టాల్సి వస్తుంది. వద్దు సార్, నేను కడతాను. నేను కడతాను సార్. ప్లీజ్ 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 సార్. ఓకే. ఏంటండి లాయర్ గారు, ఏంటండి మోసాలా? ఇదేం చూసారండి, మీ వాడిని అమ్మాయి మోసం చేసింది. మొన్నొకడిని అబ్బాయి అమ్మాయిలా మాట్లాడి మోసం చేసి 10 లక్షలు దొబ్బేశాడు. ఓడి అమ్మాయి, ఏం టెక్నాలజీలు అండి. ఒరే, మన కేసే బెటర్ అనుకుంటా. పదని కేసెట్టేద్దాం. పదండి. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్లో ఫేక్ ప్రొఫైల్స్ని నమ్మి వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో జాబ్స్ చేస్తున్నారని వాళ్ళకి గిఫ్ట్స్ పంపించడం,
గిఫ్ట్స్ కోసం కస్టమ్స్ క్లియరెన్స్, ఆర్బీఐ క్లియరెన్స్, ఇలాంటి వేరియస్ రీజన్స్ వల్ల మీ డబ్బులు వాళ్ళకి పంపించి మోసపోవద్దు. ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు? హలో, ఏమ్మా బాగున్నావా? ఎవరు మాట్లాడుతున్నారు? నేను సుధాకర్ అంకుల్ అమ్మా, నాన్నగారి ఫ్రెండ్ని. సారీ, నాకు గుర్తు రావడం లేదు. అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చేవాడిని. ఒకసారి నాకు కూల్ డ్రింక్ కూడా ఇచ్చావు. సుధాకర్ అంకుల్, చెప్పండి, బాగున్నారా? బాగున్నానమ్మా. ఇంట్లో అందరూ బాగున్నారమ్మా? బాగున్నారు అంకుల్. అంకుల్, మీరు ఇప్పుడు నాన్నగారితో మాట్లాడాలా? ఆయన నంబర్ లేదా మీ దగ్గర? అంటే ముందమ్మా, బట్ నాన్నగారు ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. అది నేను నాన్నగారి దగ్గర 20,000 తీసుకున్నాను, అది తిరిగిద్దామని కాల్ చేశాను. నాన్నగారు ఫోన్ ఏమో కనెక్ట్ అవ్వట్లేదు. అంకుల్, నానొచ్చాక నేను మీకు కాల్ చేయిస్తా. పర్లేదమ్మా. నీకు జీపే కానీ ఫోన్పే కానీ ఉందా నీ దగ్గర? ఉంటే నీకు పంపిస్తాను, నువ్వు మీ నాన్నకి చెప్పు. ఓకే అంకుల్, ఈ నంబర్కి యూపీఐ ఉంది, దీనికి వేసేయండి. ఓకే సరే అమ్మా. ఫస్ట్ ఓ 10 రూపాయలు వేస్తాను, నువ్వు కన్ఫర్మ్ చేసిన తర్వాత మిగతా అమౌంట్ పంపిస్తాను. ఓకే అంకుల్. ఓకే అమ్మా. వాళ్ళలో పడిందిరా. అమ్మా, మెసేజ్ వచ్చిందా? అంకుల్, 10 రూపీస్ వచ్చింది. 10 రూపాయలు వచ్చినాయా? ఓకే ఓకే, నేను మిగతా అమౌంట్ పంపించేస్తానమ్మా. ఓకే, ఈ రోజు నా టైం బాగుంది. అమ్మా, మెసేజ్ వచ్చిందా? అంకుల్, 20,000 అన్నారు, 12,000 వచ్చింది. వయసు వచ్చేసింది, ఈ మధ్యమరుపు వలన పొరపాటు చేశానమ్మా. మళ్ళీ పంపిస్తానమ్మా. భలే మంచి రోజు. అంకుల్, 16,000 ఎందుకు పంపించారు? అమ్మమ్మమ్మ, ఏంటోనమ్మా వయసు, మతిమరుపు. నువ్వేమనుకోకమ్మా, ఆ మిగతా అమౌంట్ నాకు పంపించాయమ్మా. ఇప్పుడే పంపిస్తాను. అంకుల్, డబ్బులు వచ్చాయా? అమ్మా, డబ్బులు రాలేదమ్మా. ఎలా పంపించావు? మీరెలా పంపించారో అలానే పంపించాను అంకుల్. దొరికిపోయా. ఎవరితోనమ్మా ఫోన్లో మాట్లాడుతున్నావు? మీ ఫ్రెండ్ సుధాకర్ అంటా నాన్న. సుధాకరా? నాకు తెలియని సుధాకర్ ఎవరమ్మా? మనం అవివేకంగా ఉంటే అందరూ మన ఫ్రెండ్సే అవుతారు నాన్న. ఒక స్కామర్ నాకు కాల్ చేసి మీ ఫ్రెండ్ని డబ్బులు పంపిస్తాను అని చెప్పి ఫేక్ మెసేజ్ పెట్టాడు. నేను కూడా అతనికి డబ్బులు పంపిస్తా అని చెప్పి ఫేక్ మెసేజ్ పెట్టాను. వెరీ గుడ్. ఆ మాత్రం అవేర్నెస్ లేకపోతే ఈ సైబర్ నేరగాళ్ళు విజృంభించేస్తారమ్మా. అవును నాన్న. ఆన్లైన్ స్కామర్స్ ఎంత స్మార్ట్ గా ఉంటారో మనం కూడా అంతే స్మార్ట్ గా ఉండాలి. కరెక్ట్. హలో గైస్, దిస్ ఇస్ సమన్. మీకు ఫేక్ ట్రాన్స్ఫర్స్ మీ అకౌంట్కి వచ్చి మీ యూపీఐ నెంబర్ కానీ మీ అకౌంట్ నెంబర్ కానీ లేకపోతే ట్రాన్స్ఫర్ ఐడి కానీ పంపించమని అడిగితే చేయొద్దు. అది చాలా పెద్ద స్కామ్ జరుగుతోంది. సో బీ వెరీ వెరీ కాషియస్. మీకు ఏం మెసేజ్ వస్తుందో చాలా దీనంగా చదివి మెల్లగా టేక్ రెస్పాన్సిబిలిటీ. మీకు ఏమైనా డౌట్ వస్తే 1930 హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయండి. www.cyber.gov.in. సో దీనికి మీరు కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే మీ పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కానీ మీరు వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయండి. బీ ఎక్స్ట్రీమ్లీ కాషియస్, బీ సోషల్లీ రెస్పాన్సిబుల్. అది ఈ మెసేజ్ మీకు వస్తే ఇంకో 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ.